రసాయనిక ఎరువులతో పంటలు సాగు చేసి రోగాల బారిన పడకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలని మహర్షి గోశాల చారిటబుల్ ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. రసాయన ఎరువులు, పురుగు మందులతో సాగు చేసిన ఉత్పత్తులను తినడంతో వ్యాధుల బారిన పడుతున్నారని ట్రస్ట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో గుడుంబ స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. మహబూబాబాద్ బోడగుట్ట తాండాలో ఇంటింటికి సోదాలు నిర్వహించారు. 2000 లీటర్ల సారాతో పాటు నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. సారా తాగితే వచ్చే అనర్థాలపై తండావాసులకు అధికారులు వివరించారు. బీడీ కార్మికులకు ప్రకటించిన జీవన భృతిని షరతులు లేకుండా అందేలా చూడాలని నిజామాబాద్ జిల్లా సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ నెల 1 నుంచి అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీడీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉపాధ్యాయ విద్యారంగాల్లోని సమస్యల పరిష్కారం కోసం టీఎస్యూటీఎఫ్ మహబూబ్ నగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించింది. ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాట్లతో పాటు టీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. మెదక్ జిల్లా జోగిపేటలో దారుణం జరిగింది. ఇంటి బయట నిద్రిస్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి చంపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. దుండగులను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దించారు పోలీసులు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మెదక్ జిల్లా ప్రజలకు నీటి కష్టాలు తప్పట్లేదు. చిన్న సంకరంపేట పంచాయతీ పరిధిలోని భాగిద్దిపల్లిలో జనం మంచినీటి కోసం రోడ్డెక్కారు. నెల రోజులుగా మంచినీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేకపోవడంతో మెదక్ చేగుంట రోడ్డుపై రాస్తారోకో చేశారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు కల్పించక పరోక్షంగా ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆరోపించారు అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుండేటి రవీందర్. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం చేబర్తిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి 40,000 ఆర్థిక సాయం అందజేశారు. 40,000 ఆర్థిక సాయం చేశారు.